ఫోన్ ట్యాపింగ్ గురించి మీరేం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది నేను ఒకటి స్పష్టంగా చెప్పగలను. ఫోన్ ట్యాపింగ్ చేశారు అని 4 రోజులు బతుకుతాడు. కరెంటు దోపిడీ జరిగింది అని 4 రోజులు బతుకుతాడు. లేకపోతే ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో సొమ్ము తీసుకుపోతున్నారని చెప్పేసి 4 రోజులు బతుకుతాడు. ఏ ఒక్క దాంట్లో అయినా సీరియస్నెస్ ఉంది? ఒకటి, ప్రభుత్వ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నీ ఆరోపణ. మరి నిన్న ఎవరు ఈటల రాజేందర్ కూడా అన్నాడు కదా, రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న బిడ్డని సంగతి చెప్తా అని. దానికి సమాధానం చెప్పాను. ఇవాళ ఆయన మీద ఈటల రాజేందర్ చేసింది ఆరోపణ అయితే, మా మీద వీళ్ళు చేసేది కూడా ఆరోపణే కదా. నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళు ఏదైతే ఉన్నారో బాధ్యులపైన చర్యలు తీసుకో, మేము తప్పు పట్టట్లేదు. ఇంకొకటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే రక్షణ విభాగానికి కానీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్కి కానీ రైట్ ఉంటుంది. దొంగలై లంగలై ప్రభుత్వాలను కొట్టాలి, ప్రభుత్వాలను అస్థిరపరచాలి అని చెప్పేసి కొంతమంది బట్టెబాదులు అంటే ఆ బట్టెబాదుల ఫోన్ ట్యాప్ చేసే అధికారం వాళ్ళకున్నది. వాళ్ళకున్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తారు. నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకో. దానికి నువ్వు ఈ పేపర్లకు టీవీలో చెప్పుకొని బతుకుడేందుకు? అంటే ఈ చెప్పుకొని బ్రతుకుతా అని చెప్పేసి ఆయన సిద్ధపడ్డాడు తప్పితే ఆయనలో సీరియస్నెస్ లేదు. ఉంటే నువ్వు చేయాలి. కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభాకర్ రావు రాజీనామా చేసిన వాడిని రాజీనామా ఆమోదింపజేయద్దు, వాడిని పట్టుకరాని అరెస్ట్ చేయాలన్నాడు. ఏం బీకిండు? ఆయన మంచిగానే ఉన్నాడు, నువ్వు మంచిగానే ఉన్నావు. మరి ఇప్పటిదాకా కొంతమంది అయితే రాజీనామా చేశారు, కరెక్ట్. మరి కొంతమంది పదవులు అంటే కార్పొరేషన్ చైర్మన్స్ ఎందుకు తీసేశారు, రద్దు ఎందుకు చేశాడు? మరి కార్పొరేషన్ చైర్మన్లకు 2 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది, కొందరికి 3 సంవత్సరాలు ఉన్నట్టుంది. ఆ పదవులలో కొంతమంది వాళ్ళ ముందే పసిగట్టుకున్నారు, ఈ దరిద్రుడు మమ్మల్ని వీకేశాడనే అటువంటి పేరెందుకు, ఉద్యమంలో పనిచేసినటువంటి కార్యకర్తలుగా ఇలా మాకు అవసరం అని చెప్పేసి వాళ్ళు గౌరవం తప్పుకొని వెళ్ళిపోయింది. కొంతమంది చూద్దామని ఉంటే వాటికి కుంటి సాగులు చెప్పి అలా పదవులు వీకిండు. పదవులు వీకి మొత్తం మళ్ళీ ఏం చేసిండు, వరుస పెట్టి అందరికి ఇచ్చుకున్నాడు. ఇచ్చుకున్న తర్వాత ఇన్ని రోజులు నీతులు చెప్పేటోడు, ఏదో శకునం చెప్పి బల్లి కుడితల పడి వచ్చినట్టు నీతులు చెప్పేటోడు. ఉద్యమకారులకు అన్యాయం చేసిండు కేసీఆర్. ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదు, కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడని నీతులు చెప్పే ఈ కుక్క ఇప్పటి వరకు ఒక ఉద్యమకారుని పదవి ఇవ్వలేదు. ఇవ్వాలెటు పోయిందా నీతి? ఉద్యమకారులు ఇవ్వాలి ఎందుకు కళ్ళ కనబడతలేరు? ఇప్పుడు ఈ దరిద్రుడు ఇచ్చిన పదవులలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు? ఇవన్నీ వీకి ఏదైతే తానా అంటే తందానా అనే ఈ దొంగల మూటకు ఏజెంట్లు లీడర్ ఉన్నారో వీళ్ళందరికీ పదవులు కట్టబెట్టుకున్నాడు. వాళ్ళకు పదవులు కట్టబెట్టుకోవడం కోసమే ఈ ఉన్నోళ్ళందరి పదవులు తీసేసి పదవి కాలం పూర్తి కాకుండా వాళ్ళని నిలగొట్టి ఇలా వాళ్ళకి ఇచ్చుకొని తానా తందాన భజన చేసుకుంటూ చేరుతా ఉన్నారు. రైట్. ఒక సీఎంగా రేవంత్ రెడ్డి సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆడవాళ్ళ మధ్య చేవెళ్ళ సభలో మనందరం చూస్తుంటే ఏ రకంగా మాట్లాడాడో మనందరికీ తెలుసు. అంటే అంతమంది ఆడవాళ్ళ మధ్యలో నుంచొని ఆయన వేగులు తీసి మెల్ల వేసుకుంటా బిడ్డ నీ అయ్యా నీ అక్క నీ జాగిరా అని చెప్పేసి అని మాట్లాడారు. దీని గురించి మీరు ఏమంటారు? అంటే టీఆర్ఎస్ నేతగా మాత్రం చెప్పొద్దు, తెలంగాణ పౌరుడిగా మాత్రమే మీరు ఏం చెప్తారో చెప్పండి. నేను ఏమంటున్నా అంటే, మీరు ఆ దరిద్రం నుంచి బాగా ఊహించుకుంటున్నారు, బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ మేము ఎప్పుడు ఊహించుకుంటలేవాళ్ళని. వాని స్థాయి ఏంటంటే గౌరవంగా ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే, అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి అదే చెప్తున్నా, కరెక్ట్ అంటారు. నేను అదే చెప్తున్నా. మనమేమో ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినాం రాష్ట్రం నుంచి, ఆ దరిద్రునికి ముఖ్యమంత్రి పదవి అని అతను గుంపు మేస్తారట. గప్పుడే ఏమైనా స్థాయి అర్థమైంది కదా. ఇంకోటి, నేను ఇక్కడ లంకె బిందెలు అవ్వకపోదామని అయితే ఇక్కడ ఆయన పలిగిపోయిన కుండలు కనబడుతున్నాయి అన్నాడు. అప్పుడైనా స్థాయి కనబడదు, ఇంకా ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? మరి ప్రజలు ఎందుకు ఓట్లేశారు రేవంత్ రెడ్డి? ప్రజలు చెప్తున్నా కదా, ఈయనకు కొంతమంది టీం ఒక టీం తయారైంది. ఆ టీం ఏం చేసిందంటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారికి ఉన్న ఆదరణ ముందు మన ఈ కుప్పిగంతులు చెల్లవు అని చెప్పేసి పచ్చు అబద్ధాలతో పబ్బం గడుపుకున్నారు. ఆ పబ్బం గడుపుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. తీర్మారు మల్లిగాడు కావచ్చు, రఘు అనటోడు కావచ్చు, మైపాల్ గాడు కావచ్చు, ఆకునూరు మురళి, ఆయన సిపాయి కోదండరాం, వీళ్ళందరూ కలిసి తెల్లవారితో అబద్ధాలు ఆడుకుంటూ తిరిగినారు. ఈ అబద్ధాలు ఏంటంటే ప్రజలపైన కొంచెం ఫలించినాయి. ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ చిన్న చితుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టే అటువంటి సిగ్గులేని ఈ దద్దమ్మ ఆడ ఏరి మీ పేగులు తీసి మెడలేసుకుంటా పాతాలని దొక్కుతా అజ్జెత్త ఆయన సప్పుడేక మటన్ షాప్ పెట్టుకొని ఆ కీమా కొట్టుకొని బతుకుతూనే అయ్యాం. దానికి మాత్రమే పనికొస్తుంది తప్పితే ముఖ్యమంత్రి అనే పదవికి కలంకం తెచ్చే వ్యక్తి భారతదేశంలో ఏకైక దరిద్రుడు ఈ ఒక్కడు తప్ప మరొకడు లేదు. రైట్. మరొక విషయానికి వద్దాం. వరంగల్లో కడియం కావ్యకి ఎంపీ టికెట్ ఇచ్చారు. మరి తను ఎందుకు పోటీ నుంచి తప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్తుంది అని చెప్పేసి రూమర్స్ బాగా నడుస్తూ ఉన్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, వాస్తవంగా ఇక్కడ మీరు అడుగుతున్న ప్రశ్న నా మధ్యలోనో మీ మధ్యలోనో కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే ఆలోచిస్తూ ఉన్నారు. కడియం శ్రీహరి ఉన్న ఎంపీని పక్కన పెట్టి కావ్యకి ఇచ్చిండ్రు.
కడియం శ్రీహరి అనే వ్యక్తి గతంలో పెద్ద ఉన్నతమైన పదవులు అనుభవించి ఏం రాలేదు బీఆర్ఎస్ పార్టీలో. ఆ రోజు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయన పరిస్థితులు ఇట్టు ఉన్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు గౌరవించి వారిని తీసుకోవడం, ఒకసారి ఎంపీగా అవకాశం ఇవ్వడం, ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం, మళ్ళీ మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, ఆయనకు ఉన్నతమైనటువంటి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, ఒకటి మంచి క్యాబినెట్ ర్యాంకు 2 సార్లు ప్రొవైడ్ చేసిండు. తర్వాత వాళ్ళ బిడ్డకు కూడా పదవి ఇచ్చే క్రమంలో ఒకవైపు తాటికొండ రాజయ్య ఇబ్బంది పడ్డాడు, తాటికొండ రాజయ్య, తాటికొండ రాజయ్య ఇబ్బంది పడ్డాడు, పసుమిటి దయాకర్ ఇబ్బంది పడ్డాడు, ఆరు రమేష్ ఇబ్బంది పడ్డాడు, చాలా మంది ఇబ్బంది పడ్డారు. అవును. ఎంతమంది ఇబ్బంది పడ్డా ఒక సీనియర్ నాయకుడు ఏంటంటే ఇప్పటివరకు కూడా మేము కూడా ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నాను కూడా మేము ఈరోజు అనలేదు. అరే ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి అంటే మేము ఏమనుకుంటామంటే ఒక గొప్ప వ్యక్తి ఇంకొక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయి అప్డేట్ అవుతాడు. అన్ని రకాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఒక దొంగ కిందికి పోయి చేస్తారని మనం ఎందుకు అనుకుంటాం? ఇక అన్ని రకాల పదవులను మించి ఒక ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పూల బొకేలు పట్టుకుపోయి కేసీఆర్ గారికి ఇచ్చి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు చెప్పొచ్చి మరి ఏం మాయ రోగం పుట్టిందో తెలియదు. ఇప్పుడు ఆయనే సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు మీకు చేసిన అన్యాయం ఏంటిది? మీరు ఏదైతే మీరు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదా? మీకు అక్కడికి నిధులు రాలేదా? లేకపోతే మీకు పదవులు ఇవ్వలేదా? అవకాశాలు రాలేదా? క్యాబినెట్లో అవకాశాలు దొరకలేదా? ఎందుకు పోతున్నారు? కేసీఆర్ గారు చేసిన ద్రోహం ఏంది, రేవంత్ రెడ్డి సాధించిన ఘనత ఏందో వాళ్ళు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వరంగల్ ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో ఇదే సమాధానం, మేము ఏదైతే అంటున్నామో ఇదే రీసౌండ్ రావాలి. ఖచ్చితంగా ప్రతి గ్రామం నిలదీయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. 100కు 100% ఇవాళ కేసీఆర్ గారిని కూడా వారు మాట అనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేవు. కేసీఆర్ గారిని ఒక్క మాట కనుకంటే అక్కడ ఉన్న ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రేవంత్ని ఇష్టం వచ్చినట్టు తిట్టినటువంటి వ్యక్తి రేపటి రోజు పోయి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అని ఏ రకంగా చెప్తాడో ఇక ప్రజలు సమాధానం చెప్పాలి. ఎంపీ ఎలక్షన్స్ ఎన్ని సీట్లు గెలుస్తాయని మీరు అనుకుంటున్నారు? 100కు 100% నా అనాలిసిస్ ప్రకారం కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మేలే చేసింది తప్ప కీడు చేయలేదు. 100కు 100% భారతదేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని చేసిండు, అభివృద్ధిని చేసిండు, ఎన్నో రకాల అవకాశాలు ప్రజలకు ఇచ్చిండు, ఆదుకున్నాడు. ఆ క్రమంలో మొన్న కూడా ఓడిపోయింది. జస్ట్ 1.8% ఓట్లతోటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. 39 మంది ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి పాలనను చూసిండ్రు, ప్రత్యక్షంగా వాళ్ళు అనుభవించుకుంటూ ప్రతి గ్రామంలో ఒక వ్యతిరేకత అనేది అయితే వచ్చి ఉన్నది. ఈ క్రమంలో నేను అనుకుంటా ఉన్నాను, ఒక 10 పార్లమెంట్ నియోజకవర్గాల కంటే పైనే గెలుస్తామనే ఆశ అదైతే మాకున్నది. ఖచ్చితంగా 10 వరకు మేము గెలుస్తామనే ఆశతోనే ఉన్నాను ఇప్పటికీ.